హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్ట్గా ఉండే ఒక మంచి టమాటో పప్పు అండి. చాలా టేస్ట్గా బాగుంటుందండి. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు, ఇలా కందిపప్పు బాగా నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా పప్పు కడిగేసి దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. దీంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు కొంచెం త్వరగా ఉడుకుతుంది. అలాగే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మనం పప్పుని ఉడికించుకుందాము. మనం రెగ్యులర్గా ఎప్పుడు కుక్కర్లో చేస్తుంటాం కదండి, కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఇలా గిన్నెలో చేసే వల్ల టేస్ట్ ఇంకా మరింత టేస్ట్గా, మరింత రుచికరంగా చాలా బాగుంటుందండి. పప్పు ఉడికే లోపల మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవంతా కట్ చేసి పెట్టుకుందామండి. పెట్టుకోవాలండి. పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇంకా ఏమంటే పప్పుకి ఇలా మనం మూత పెట్టుకున్నప్పుడు గ్యాప్ పెట్టుకోవాలండి. డేక్షకి గిన్నెకి గ్యాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే పొంగుతుంది కదండి. ఇలా పెడితే కింద పడదు గ్యాప్ పెడితే. వాటర్ ఇంగిపోయిందండి, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకున్నామండి. పప్పు ఇంకా కొంచెం ఉడికినాక మనం అన్నీ యాడ్ చేసుకుందాం. కొంచెం ఉడికిందండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక పలుకుని ఉడికింది. ఇలా గ్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పొంగుతూ కింద పడదండి. పప్పు ఉడికే లోపల నేను ఇవంతా కట్ చేసి పెట్టుకున్నానండి. 3 టమాటాలు పెద్దది, 3 టమాటాలు పెద్దది, ఒక ఉల్లిపాయలు ఇలా 4గా కట్ చేసి పెట్టుకోవాలండి, 4 పీసెస్. ఒక 3 వెల్లిపాయ రొబ్బలు 3 పీసెస్, 2 పచ్చిమిర్చి 2-3, కొంచెం కరివేపాకు. చూద్దామండి పప్పు ఎంతవరకు ఉడికిందో. ఉడికిందండి. ఇంకా మనం ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా అంతా వేస్తే ఇంకా ఉడికిపోతుంది దాంట్లోనే. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ, వెల్లిపాయ, పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కాడలతో సహా కొత్తిమీర కట్ చేసుకోవాలండి. కాడలతో సహా ఇలా కాడలతో సహా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా తీసుకోవాలండి. దాన్ని కొంచెం కచ్చా పక్కగా ఇలా దంచుకోవాలి. చూడండి పప్పు ఎంత మంచిగా ఉడుకుతుందో.
ఉడికించుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. అది ఇంకా గిన్నెలో చేస్తే, అదే మన కుక్కర్లో అయితే ఒక 3 విజిల్లో అయిపోతుంది. అది కూడా టేస్ట్గా ఉంటుంది, కానీ గిన్నెలో చేసినంత టేస్ట్ అయితే ఉండదండి. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కుక్కర్లో ట్రై చేసి చూడండి, ఇలా గిన్నెలో ట్రై చేసి చూడండి. ఇలా మనం కచ్చా పక్కగా దంచి పెట్టుకోవాలండి ధనియా. ఇప్పుడు మూత తీసేసి పప్పు కూడా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఒకటేసారి వేసుకొని ఎంత మంచిగా బాగా ఉడికించుకున్నామో. ఇప్పుడు మనం దీంట్లో ధనియా ఇట్లా కచ్చపక్కగా దంచుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇంకా నేను దీంట్లో ఒక 2 రెక్క చింతపండు వేస్తానండి. ఒక 2 రెక్క చింతపండు అండి. ఇంకెప్పుడు లాస్ట్లో కారం పౌడర్ వేసేసుకోవాలి. కారం పొడి ఒక 2 స్పూన్స్. అయిపోయిందండి. ఇంకా కారం పొడి వేసేసుకున్నాము. ఇంకెప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. చక్కగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకుందామండి. మంచిగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పైన టమాటా పప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. దీనికి మంచి కాంబినేషన్ ఆలూ ఫ్రై, టమాటా పచ్చడి, పప్పడ్తో తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. బ్యాచిలర్స్నా బిగినర్స్నా చేసుకోవచ్చు, ఎవరన్నా చేసుకోవచ్చు. కానీ చెప్తున్నాను చాలా ఈజీ రెసిపీ. కానీ ఈ మెథడ్లో ఒకసారి మీరు పప్పు మస్ట్ ట్రై అండి. చాలా ఎమ్మీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కొత్తిమీర చాప్ చేసి వేసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి ఒక 4, పక్కన వేడి వేడి అన్నం రెడీ అయిపోయిందండి. పక్కన వేడి వేడిగా రైస్ కూడా అవుతుంది. ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకండి, ఒక 1/2 స్పూన్ ఇంగువ అండి, మీకు ఇష్టం ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు వేసుకోకండి. ఇంకా ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు గమనించారో లేదో, నేను ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదండి. ఇప్పుడే వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, టేస్ట్కి తగినంత మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఇలా పోపు, ఈ పోపుది సౌండ్ ఎంత బాగుంటుంది కదండి. వేడి వేడిగా ఇలా తాలింపు పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టమాటా పప్పుని మనం మంచిగా చపాతీ, పుల్కాలో, ఇంకా జొన్న రొట్టెలో కూడా తినొచ్చండి.
ఇంకేంటండి, ఏ లేట్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి, వాళ్ళకు నచ్చుతుంది. చూడండి ఎంత ఎమ్మీగా అంటే అంత ఎమ్మీగా కనిపిస్తుంది పప్పు, టమాటో పప్పు. ఇంకా అయిపోయింది. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా వేడి వేడిగా టమాటో పప్పు, దీని కాంబినేషన్ ఆలూ ఫ్రై, ఇంకా టమాటో పచ్చడి. ఈ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుందండి. ఇగో వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.